నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఇందిరమ్మ మోడల్ గృహాలు శంకుస్థాపనలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహిళా ఆర్థిక పురోగతి, సాధికారత, సుస్థిర అభివృద్ధియే ప్రధాన ధ్యేయం ఐఎఫ్సిఓ. విజయసాయి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు సోమిరెడ్డి. అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం, సర్వ మతాలకు రక్షణగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్, యేసు ప్రభు జన్మించిన నెల, సోనియా గాంధీ పుట్టిన నెల, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల. ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని ప్రేమించాలని యేసు ప్రభు సందేశం అందించారు. విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్స్ కూడా పేదలకు విద్యా వైద్య సేవలు అందించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కంటే ఎక్కువ నాణ్యమైన సేవలు అందించి సమాజ నిర్మాణంలో వారు భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి అభినందనలు. ఆరోగ్యం, తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉందని రేవంత్ రెడ్డి కొనియాడారు. పండుగ ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ప్రభు ఒకే మాట చెప్పిండు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి. క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో, వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే, ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నిష్ణాతులైన విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు. వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు, క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని, ఈ దేశం యొక్క భద్రతను, ఈ దేశంలో సర్వమతాలు సమానంగా ఉండాలి, సర్వమతాలు వాళ్ళు నమ్మిన, వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి, సర్వమతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరికి వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఎవరు కూడా ఇంకొక
మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకో కుటుంబాలకో వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది. ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు. ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది. ఇది మా ప్రభుత్వం బాధ్యత. మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మీ అందరి సహకారం, చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి, నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాను. ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చులను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ కార్యక్రమాలను అన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి మీకు స్పష్టమైన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. 100% తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది. దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తున్నామంటే నిజమైన నిరుపేదలకు, పేదవాళ్ళకి ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంటే మా క్రిస్టియన్ సోదరులకు అత్యధికంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాము అంటే మా నిరుపేదలకు, ముఖ్యంగా మా దళిత క్రిస్టియన్ సోదరులకు, మా గిరిజన క్రిస్టియన్ సోదరులకు, పేదలకు అందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా ప్రభుత్వ నియామకాలను, రిజర్వేషన్లను అమలు చేసి ఈరోజు 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినమంటే ఎంతోమంది మా మిత్రులకు ఇది ప్రయోజనం చేకూర్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలను తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లుని ఇవ్వాలి అన్న ఆలోచన, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పంపకాలలో నిరుపేదలైన దళితులు, అదేవిధంగా దళిత క్రిస్టియన్స్కి అత్యధికంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విధంగా అన్ని విషయాలలో పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు అత్యధికంగా మా క్రిస్టియన్ సోదరులకు చేకూర్చే విధంగా ప్రభుత్వంలో కూడా వాళ్ళని భాగస్వాములను చెయ్యాలని, భవిష్యత్తులో పార్టీలో కూడా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నా విజ్ఞప్తి, మీరు ఏర్పాటు చేయబోయే పిసిసి కార్యవర్గంలో ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజానికి సముచితమైన స్థానాన్ని, హోదాలను కల్పించి పార్టీలో వాళ్ళ భాగస్వామ్యము, వాళ్ళ కోట, వాళ్ళ హక్కు వాళ్ళ కోసం కేటాయించాలి. వాళ్ళు అడిగినా అడగకపోయినా అది మీ బాధ్యత, నా బాధ్యత. మా క్రిస్టియన్ సోదరులకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలందరికీ నా విజ్ఞప్తి, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మీ తరఫున ఏమైనా సూచనలు ఉంటే, క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళు ఉంటే వారి వివరాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అందించండి. తప్పకుండా వారికి పార్టీలో సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత వారు తీసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా సముచితమైన బాధ్యత కల్పించడానికి మీ వైపు నుంచి ఉన్న సూచనలు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈరోజు పేదలకు ఇచ్చే ఏ సంక్షేమ పథకమైనా మీ కోట, మీ వాటా మీకు చేకూర్చే విధంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వం
ఈరోజు ఈ పండుగను ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం సర్వ మతాలను సమానంగా చూసే ప్రభుత్వం. మీ అందరికీ మరొక్కసారి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, sir, for your wonderful speech and wonderful message. And then, Adi Bharosa, అసలు కల్లూరులో ఇందిరమ్మ మోడల్ గృహాలు శంకుస్థాపనలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ కోరినట్టు కల్లూరుని మున్సిపాలిటీ అంశం నెల రోజుల్లోని ప్రకటన విడుదల చేస్తానని, దీంతో పాటు కల్లూరులో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఆర్టీఓ కార్యాలయం కూడా త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మన కల్లూరు మండలానికి వస్తే సోదరిమణి 2-3 కోరికలు అడిగింది. ఈ మండల స్థానికుడిని కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరిమణి. తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను. రెండవది ఆర్డీఓ ఆఫీసు లేని మాట వాస్తవం. ఆర్డీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్డీఓ ఆఫీసుని కట్టిస్తాను. ఒక పాలిటెక్నికల్ కాలేజీని కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం. ఇంకా జిల్లా మున్సిపాలిటీ అడిగారు. మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కల్లూరు వాళ్ళు మున్సిపాలిటీని కూడా ఈ రాబోయే నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను. కాబట్టి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు ఇంటిగ్రేటెడ్ ఏదైతే 150 కోట్లతో కట్టే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మిమ్మల్ని అక్కడ మీ ప్లేస్ కూడా అక్కడ ఇవ్వటం జరుగుతుందని నా బిడ్డలకు చెప్పడం జరుగుతుంది ఈ వేదిక నుంచి. అదే రకంగా ఏవైతే ఈ కల్లూరు మండలానికే కాదు, ఈ సత్తుపల్లి నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి మా దయానంద్ గారు గడిచిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకొని ప్రజలందరి మధ్య ఉండే వ్యక్తి. ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఈ కల్లూరుకే కాదు మిగిలిన మండలాలకు కూడా కావలసిన మౌలిక వసతులతో పాటు మిగిలిన శాంక్షన్లన్నీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లుంబేసు గ్రామంలో ఇప్కో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో స్వయం సేవక బృందాలతో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అల్లు పులినాయుడు మరియు డివిజనల్ మేనేజర్ మీనక వసంత కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎఫ్సిఓ లాంటి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చేయూతనివ్వడం, ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం సంతోష పరిణామమని, అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఇప్కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్కో సంస్థ బృహత్ సంకల్పంతో అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపారం చేయాలన్నా, తగు పెట్టుబడులు లేక సతమతమవుతున్న నైపుణ్యం గల పట్టణ గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, డిపిఆర్ఓ జయరాజ్, ఎంపీటీసీ గౌరమ్మ, సర్పంచ్ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్కో సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం మా మహిళలకు అందరికి కూడా ఎంతో
అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేసినటువంటి ఇఫ్కో సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ గారు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలకు అందరికీ, అలాగే లుంబేసు గ్రామ పెద్దలు ఎక్స్ సర్పంచ్ జమ్మయ్య గారు, అలాగే నా తమ్ముడు కామేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఏదైతే ఈ ఇఫ్కో సంస్థ ద్వారా మన ముందుకు తీసుకురానున్న ఇక్కడ ఏవైతే మనము ఏ కార్యక్రమాన్ని అంటే చేసుకోగలుగుతామో, అంటే ఏ పనులు చేసుకోగలుగుతామో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ సంస్థ వారు మనకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా చేసినా సరే, ఇప్పుడే చెప్పారు, ఏ పిండి మిల్లు అయినా సరే, లేదు అనేసి అంటే మనం ఒక ఆకులు ఇవన్నీ తయారు చేసే మిషన్ లాంటివి అయినా సరే వీళ్ళు దృష్టిలోకి తీసుకెళ్తే మరి ఇఫ్కో సంస్థ వారు వాటన్నిటికి కూడా మరి ఎంతో సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించి, మనకు ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళామంటే అది ఎంత రేటో ఏ విధంగా అనేది మనకి తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే మరి వాళ్ళే తక్కువ ధరలతో మనకి అందించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ లుంబేస్ పంచాయతీకి సంబంధించి మీకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా దశల వారీగా చేస్తానని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఎంతో ఆదరించి అభిమానించి నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి విప్పుగా, ప్రభుత్వ విప్పుగా మరి మనకి ఇచ్చారంటే అది అంతా మీ అందరూ కృషి వలన ఇచ్చారు. ఎందుకంటే మీరందరూ కూడా మా పిల్ల అని మీరందరూ ఓట్లేసి నన్ను ఈ రోజు గెలిపించినందుకు నేను ఈ రోజు మీ దగ్గరే నేను ఎంపీటీసీగా ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యాను అంటే అదంతా మీ అందరూ కష్టం. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి సొంత మీ ఆడపడుచులాగే నన్ను ఆదరించి ఎంతో అభిమానించి, ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ టైంలో 2006లో నేను ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేసేటప్పుడు సొంత మీ ఆడపడుచులాగే నన్ను ఆదరించి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది నా ఘనత కాదు, మీ అందరి ఘనత అని ఈ రోజు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే లుంబేసు ఈ రేకులు ఇవన్నీ కూడా ఎలాగైతే రేకులు గతంలో నేను ఉన్నప్పుడు ఇచ్చామో అదే విధంగా మీకు స్లాబ్ ఇల్లు కూడా పెట్టి మీ అందరు కూడా ఇల్లు కట్టే విధంగా చేస్తానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఏవేవైతే పథకాలు రాయితీలు రావాల్సి ఉన్నాయో అన్ని కూడా నా సాయశక్తి. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500కు విక్రయించిందన్నారు. అధిక ధరలో కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వియంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారన్నారు. ట్రైన్డేట్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాలపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలు వివిధ శాఖల సిబ్బంది కూడా సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. 108, 104 స్కామ్ పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోమిరెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పోర్టు, ఒక ఎస్సీజెడ్, ఒక అంబులెన్స్ సర్వీసు, కృష్ణపట్నం కోల్ సప్లై, ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది అంటే విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి, అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి అరవిందో ఏం చేసినా చెల్లద్ది, రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి, మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు 2022 ఫిబ్రవరి 15 కృష్ణపట్నంలో ఉండే జెన్కోకి 2400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కి 4.5 lakh tons మీరు సప్లై చేశారు. అది మట్టి మశానంతో కలిసిపోయిందని, పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని
ఎంప్లాయీస్ ధర్నా చేశారు. అప్పుడు మేము ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యి ఆ మట్టి మశానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా. ఇప్పటికే ఆ లింక్ నా దగ్గర ఉంది. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నేరుగా ఆ పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది. ఓడరేవుకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం. ఆ తర్వాత 1,00,000 టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు. మా పోరాటానికి భయపడి ఆ 1,00,000 టన్నులు మాత్రం తేలేదు. దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈ రోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్ తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది. 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈ రోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55% వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత. ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయి రెడ్డి వియ్యంకుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఇందిరమ్మ మోడల్ గృహాలు శంకుస్థాపనలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహిళా ఆర్థిక పురోగతి, సాధికారత, సుస్థిర అభివృద్ధి ప్రధాన ధ్యేయం ఐఎఫ్సిఓ. విజయసాయి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు సోమిరెడ్డి.